ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోలవరంలోని కచేరీ వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా మాట్లాడుతూ ఆదివాసీ సమస్యలపై గత 5 దశాబ్దాలు పైగా ఏజెన్సీ గిరిజన సంఘం అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. ఆదివాసీ సంక్షేమ చట్టాలను అమలు చేయాలని, గిరిజనులకు సాగులో ఉన్న భూములను హక్కులు కల్పించాలని ఆదివాసులను పెద్ద ఎత్తున కదిలి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల నుండి ఆదివాసులను గెంటివేయటం, పర్యావరణాన్ని విధ్వంసం చేసే కొత్త చట్టాలు తీసుకురావడం, వీటిపై ఆదివాసులు కదం తొక్కాలని అన్నారు. అభివృద్ధి పేరుతో, ప్రాజెక్టుల పేరుతో ఆదివాసులు ఉనికి లేకుండా చేస్తున్నారని, ఇటువంటి పరిస్థితులు లేకుండా చూడాలని జిల్లా మహాసభలు ఫిబ్రవరి 17, 18 జిల్లెలగూడెం పంచాయతీ పరిధిలో మనుగోపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో శ్రీ వడ్డీ శోభనాథేశ్వరరావు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ ప్రారంభోత్సవం చేస్తారని, రైతు కూలీ సంఘం అధ్యక్షుడు కామ్రేడ్స్ ఎస్ ఝాన్సీ ప్రధాన వక్తగా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా మహాసభలను రావాలి గిరిజన సంఘం మహాసభలకు మీరంతా అమలు చేయాలి. ఆదివాసీ సంక్షేమ చట్టాలను ఆదివాసీ సంక్షేమ చట్టాలను పోరాడదాం ఆదివాసులను నిరాశ్రయులు చేసే పాలకుల విధానాలపై ఆదివాసులను నిరాశ్రయులు చేసే పాలకుల విధానాలపై రద్దు చేయాలి. 2023 అటవీ సంరక్షణ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. 2023 అటవీ సంరక్షణ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. నేషనల్ పార్కును కల్పించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సమగ్ర శాస్త్రీయ పునరావాసాన్ని కల్పించాలి. గిరిజనుల సాగులో ఉన్న భూములకు యాజమాన్య హక్కులను రద్దు చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఉన్న అన్ని రకాల సెటిల్మెంట్ ఆర్డర్లను వర్ధిల్లాలి. ఏజెన్సీ గిరిజన సంఘం రావాలి. ఏజెన్సీ గిరిజన సంఘం మహాసభలకు పోలవరం మండలం మనుగోపాల్లో జరిగే ఏజెన్సీ గిరిజన సంఘం మహాసభలకు మనుగోపాల్లోని కామ్రేడ్ కారం పార్వతి స్మారక స్థూపం వద్ద జరిగే జిల్లా మహాసభలకు వర్ధిల్లాలి. గిరిజనేతర పేదల ఐక్యత.